ఇది కాకినాడలో ఉండే బన్నీ అనే పర్సన్ లైఫ్ లో జరిగిన రియల్ హారర్ స్టోరీ. బన్నీ అతని వైఫ్ కాకినాడలోనే ఒక రెంట్ హౌస్ ని తీసుకున్నారు. మొదటి రోజు పాలు పొంగిచి ఈ పొంగల్లో పెట్టుకుంటారు కదా, అలాంటిది చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కొద్దిగా పొంగలి పెడదామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లారు. బన్నీని వాళ్ళ వైఫ్ ని ఆ ఇంటి పక్కన వాళ్ళు ఎంతో విచిత్రంగా చూశారు. వాళ్ళు ఇచ్చిన పొంగల్ని కూడా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ మొహాల మీదే డోర్స్ క్లోజ్ చేశారు. వాళ్ళకి వింతగా అనిపించింది. సర్లే అనుకొని వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ సంఘటన జరిగిన 2 నెలల వరకు వాళ్ళు ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. బన్నీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వల్ల తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో బన్నీ ఒక్కడే ఉన్నాడు. ఒకరోజు నైట్ బన్నీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. మధ్యరాత్రి సమయంలో తనకి మెలకువ వచ్చింది. ఎవరో ఆడ మనిషి గట్టిగా ఏడుస్తూ రోదిస్తున్నట్టు తనకి చప్పుళ్ళు వినిపించాయి. బన్నీ బెడ్ మీద నుంచి కిందకి దిగాడు. ప్రతి రూమ్ ని చూడడం మొదలు పెట్టాడు. తనకి ఎవరూ కనిపించలేదు. బట్ ఆ ఏడుపు శబ్దాలు మాత్రం ఆగట్లేదు. బన్నీకి ఎంతో భయంగా అనిపించింది. వాళ్ళ వైఫ్ కాల్ చేసి ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఏదో ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి నాకు అని వాళ్ళ వైఫ్ కి చెప్పాడు. తను నువ్వు భ్రమపడి ఉంటావు అంతే అని తనకి ధైర్యం చెప్పి కాల్ పెట్టేసింది. 3వ రోజు రాత్రి బన్నీ ప్రశాంతంగా పడుకొనున్నాడు. యథావిధిగా మధ్యరాత్రి సమయంలో తనకి మళ్ళీ అదే ఏడుపు శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు కిచెన్ నుంచి వస్తున్నాయని తన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిచెన్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆడ మనిషి ఆకారం తనకు కనిపించింది. అంతే, బన్నీ అక్కడి నుంచి ఎంతో గట్టిగా కేకలు పెట్టుకుంటూ ఇంటి బయటకు వచ్చేశాడు. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ తలుపుని గట్టిగా కొడుతూ అరుస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన వాళ్ళు ఏం జరిగింది అని అడిగారు. బన్నీ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, నాకెంతో భయంగా ఉందండి అని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు అసలు విషయం చెప్పిన తర్వాత బన్నీ షాక్ అయిపోయాడు. ఆ ఇంట్లో వీళ్ళకంటే ముందు ఓ జంట ఉండేది. ఆ జంట అందరి ముందు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బట్ ఒక్కసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్న తర్వాత లోపల నుంచి అరుపులు, కేకలు, ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టు చప్పుళ్ళు వినిపించేది. సడన్ గా ఒక న్యూస్ వచ్చింది. కాలనీలో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి తనంతట తానే ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత నుంచి ప్రతిరోజు రాత్రి ఆ ఇంట్లోంచి వింత వింత ఏడుపులు, చప్పుళ్ళు వినిపిస్తూనే ఉంటాయి. తర్వాత రోజే బన్నీ ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.